తిరుమలలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండవ రోజు రాత్రి అంటే నిన్న రాత్రి మలయప్ప స్వామి వీణాపాణి అయి సరస్వతీమూర్తిగా దర్శనమిచ్చారు. హంస అనే పదానికి అనేక అర్థాలున్నాయి. బ్రహ్మ వాహనమైన హంస ప్రసిద్ధం, సుప్రసిద్ధం. పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను హంస అని, పరమహంస అని వ్యవహరిస్తున్నాం. సదాగమనశీలుడైన సూర్యుడని అనడం కూడా కద్దు. శ్రీవారు హంస వాహనంపై ఊరేగడం ఆనందదాయకం. శ్రీమన్నారాయణుడు హంస శబ్ద వాచ్యుడైన సూర్యునిలో నివసిస్తున్నాడు. అందుకే మనం సూర్య భగవానుని ఆరాధిస్తున్నాం. హంస వాహనాన్ని అధిరోహించి పయనించే శ్రీ వెంకటేశ్వర స్వామి సూర్య భగవానునిలోని శ్రీమన్నారాయణుడికి ప్రతీక. హంసకు ఒక విశిష్ట గుణమున్నది. అదే క్షీర నీర విభాగం చేయగలదు. అంటే పాలు నీరు కలిసే ఉంటే పాలు గ్రహించి నీరు వదిలివేయగల శక్తి గలది. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. వివేకం కలవాడు అనాత్మ అయిన స్థూల సూక్ష్మాది దేహాలు వదిలి ఆత్మను పరిగ్రహిస్తాడు. హంస చేతిలో పాలు నీరు నట్లాయే బ్రతుకు అని అన్నమయ్య కీర్తించిన తత్వమిదే. ఆత్మానాత్మ వివేకం కలవానికి భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. భగవానుడు వానిని పరిగ్రహిస్తాడు. హంసవాహనంలోని పరమార్థం ఇదే. అందుకే ఉపనిషత్తులు హంసస్తు పరమేశ్వరః అని ఉద్ఘాటిస్తున్నాయి. హంసలు మానస సరోవరంలో విహరిస్తాయి. పరమాత్మ యోగి పొంగవల మనస్సు సరస్సులలో విహరిస్తాడు. ఇక్కడ హంస స్వరూపుడైన పరమాత్మ యోగి మనోవిహారుడిగా ఆరాధనీయుడు. బ్రహ్మోత్సవరాయుడై నేడు దర్శనమిస్తున్నాడు. కడు వెంకటగిరి మీదట నొడలు వెంచెనిది యొక్క హంస అని అన్నమయ్య హంసతత్వాన్ని మనోజ్ఞంగా కీర్తించాడు. సోహం భావం కలిగిన భక్తుల్లో అహంభావం తొలగి దాసోహం అనే భావం కలిగించటానికి శ్రీనివాసుడు హంసారూఢుడై తిరుమాడ వీధులలో అదిగో విహరిస్తున్నాడు. భక్తజన సందోహం ఆ స్వామినికి జేజేలు కొడుతున్నాయి.